హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఏంటి సార్, మార్కెట్లలో ఏం గమనిస్తున్నారు మీరు? సో, అప్ అండ్ డౌన్స్ మార్కెట్స్ గురించి మీకేం అర్థమైందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి. కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సార్, నేను ఇవాళ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎంపవర్ అనే స్టాక్ గురించి మీతో చెప్పదలుచుకున్నాను సార్. యాక్చువల్‌గా ఇది ఒక పెన్నీ స్టాక్ అన్నమాట. అయితే ఇది బిలో ₹3 ఆర్ ట్రేడ్ అవుతోంది. బిలో ₹3లో ట్రేడ్ అవుతోంది. సో, ఏంటి అనంటే ఇది జస్ట్ ఒక స్మాల్ పెన్నీ స్టాక్ అండి. అయితే దీన్ని మాకు తెలిసిన ఒక ఆయన ₹1 స్టేటస్‌లో కొన్నాడు. అంటే ₹1.20 కొని ఇవాల్టికి ఆయన ప్రాఫిట్‌లోనే ఉన్నాడనమాట. సో, మనము కూడా ఇలాంటి మంచి మంచి ప్రాఫిట్స్‌లో ఉండాలి అనంటే ఇట్లాంటి చిన్న చిన్న పెన్నీ స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనము ప్రాఫిట్స్‌లోనే ఉంటాం సార్. సో, అదే గాకుండా ఎందుకు నేను ఇలాంటి స్టాక్స్ సజెస్ట్ చేస్తున్నాననంటే, స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరు? ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ 1,00,000 ఆర్ 50,000 అట్లా పెట్టుకొని మాకు బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రావాలి అని అనుకుంటారో, అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అంటాను. అయితే దీంట్లో రావడం ఎంత నిజమో, పోవడం కూడా అంతకంటే గొప్ప నిజమండి. సో, ఇంకొకటేంటంటే ఇది వెంటనే ఆ విధంగా రాదు. ఒక 2, 3 ఏళ్ళు లేదా ఒక 5 ఏళ్ల పాటు మనము వేచి ఉంటేనే దీనికి తగిన ఫలితం అనేది వస్తుంది. అయితే ఇలాంటి వాటిల్లో గనక ఒకవేళ స్టాక్ ప్రైస్ గనక డబల్ అయితే వెంటనే అమ్ముకొని బయటికి రావాలి. ఇది ఎలా ఉంటుందంటే, అమ్మాలన్నప్పుడు అమ్ముడుపోదు. కొనాలన్నప్పుడు వెంటనే దొరకదండి. దీనికి ఏం చేయాలంటే మనము రివర్స్ స్ట్రాటజీ అనేది అప్లై చేయాలి. ఎలాగా? ఇప్పుడు అమ్మేవాళ్ళు గనక ఎక్కువ ఉన్నారనుకోండి, ఆ టైంలో మనం కొనాలి. అదే కొనేవాళ్ళు గనక హెవీగా ఉన్నప్పుడు మనము అమ్మేయాలి. ఆ రివర్స్ స్ట్రాటజీ అప్లై చేసినప్పుడు మాత్రమే ఇవి మనకి దొరుకుతాయి. అది కూడా ఇవి వెంటనే హెవీ లిక్విడిటీ దొరక్కపోవచ్చు. ఇవి దొరకాలి అనంటే కొద్ది కొద్ది క్వాంటిటీలోనే దొరుకుతాయి. సో, కాబట్టి ఇట్లాంటి వాటిని మనము ఖచ్చితంగా మన రాడార్‌లో పెట్టుకోవాలి. సో, మరొక విషయం ఏంటంటే, నేను కొన్ని పెయిడ్ కోర్సెస్ కూడా పెట్టాలి అని చూస్తున్నాను. అది కూడా కేవలం మీ అడ్వైస్ ఉంటే మాత్రమే. అది పెయిడ్ కోర్సెస్ పెట్టడం అనేది ఎంతమాత్రం కరెక్ట్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని తర్వాత నేను మీకు రెస్పాండ్ అవుతాను. పెట్టాలా వద్దా అని నేను డిసైడ్ అవుతాను. ఆల్రెడీ లైవ్స్ కూడా చేస్తున్నాను సార్. సో, లైవ్ కూడా నేను చేస్తూ నా ఛానల్‌ని మానిటైజేషన్ చేయించుకోవడానికి నా వంతు విశ్వ ప్రయత్నాలు నేను చేస్తున్నాను. సో, వీలైతే లైవ్‌కి వచ్చే వీలైతే లైవ్‌కి వచ్చే ప్రయత్నం కూడా చేయండి. లైవ్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలి అని అనుకుంటే, కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. సో, మరొక విషయం అండి, మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో నెస్లే ఇండియా గురించి పూర్తి అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మీరు నా ద్వారా తెలుసుకుంటారు. సో, అదేవిధంగా ఇంకా మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా మీకు నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సార్. నచ్చి ఉంటే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.